అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లా ఎంపీ గారు ఆయన మధ్య ప్రవేశంలో లేకుంటే అహంకారంలో కూడిన మాటలు మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు జిల్లా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అయిన మా సుదర్శన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుతో పట్టించే స్టేట్మెంట్లు ఇస్తూ ఆయన పబ్బం గడుపుకుంటున్నారు. అసలు ఆయన ఎంపీ అవ్వడమే ఒక విచిత్రమైన పరిస్థితిలో రెండుసార్లు జరగడం జరిగింది. ఒకసారేమో కవిత మాజీ ఎంపీ కవిత గారి మీద కోపంతో ఆయన ఓట్లు వేయడం జరిగింది. ఆయన ఒక వన్ టైం వండర్గా అప్పుడు ఎంపీగా గెలవడం జరిగింది. అలాగే రెండవసారి మోడీ గారి దయవల్ల ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. ఆయన చేసిన కృషి ప్రజలకు చేసిన అభివృద్ధితో రెండవసారి ప్రజలు ఓటు వేయలేదు. మోడీ గారి దేశంలో మోడీ గారి మోహన్ చూసి వేయలేదు. ఎందుకంటే పోలింగ్ నాడు కూడా పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఆయన అనుచరులు అంటే కూడా అరే మనం పోదురా, మనం పోతే మన మోడీ మీద పడే ఓట్లు కూడా పడకపోతే అంత అభివృద్ధి చేస్తూ మనం అని చెప్పి ఆయనే ఒప్పుకున్న సందర్భము పోలింగ్ నాడు లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్ నాడు. అటువంటి అరవింద్ గారు మాజీ మంత్రి గారు జిల్లాకు ఎనలేని కృషి చేస్తూ ప్రజలకు సౌకర్యాలుగా అలీసాగర్ గుప్ప ఎత్తిపోతల పథకం ద్వారా నిజామాబాద్ నగరానికి మంచినీటి ఎద్దడిని తీర్చిన మహానుభావుడు. అలాగే కొద్ది వేల ఎకరాల సాగునీరు అందించిన దార్శనికుడు అక్కడ సుదర్శన్ రెడ్డి గారి మీద అవపరిస్థితి జవాబులు తీరుస్తూ ఆయన చేసిన అభివృద్ధిని మర్చిపోయే విధంగా ప్రజలకు సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు జిల్లాలో పెద్ద హాస్పిటల్, తెలంగాణ యూనివర్సిటీ మరియు రాబోయే రోజుల్లో కలెక్టర్లో మంచి క్రీడాకారులకు ఒక స్టేడియం, ఇవన్నీ ఆయన చేస్తున్న ప్రయత్నాలు భావించాలి. అరవింద్ గారు ఏ రోజు ఈ 6 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఏ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిందో ఆయన శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ, అలాగే నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎందుకు తీసుకొచ్చే విధంగా కృషి చేయడం లేదో, ఎందుకు తీసుకురావడం లేదో దానికి కూడా ఆయన వివరణ ఇవ్వాలని చెప్పి మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఇంకొకసారి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి చేసిందో దాన్ని మరుగునపరిచే విధంగా మీరు మాటలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా మీరు రాత్రి కూడా వచ్చి అధికారులతో మార్నింగ్ సమీక్ష సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఏ రోజు ఉన్నారు మీరు కానీ పేపర్ స్టేట్మెంట్ తప్ప మీరు స్టేట్మెంట్ అరవింద్గానే మిగిలిపోతారు కానీ ఎంపీ అరవింద్గా మీ చరిత్రలో మిగిలిపోరని చెప్పేసి మిమ్మల్ని తెలియజేస్తూ, అలాగే మరోమారు నిజామాబాద్ కానీ మా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలను కానీ విమర్శించే ముందు మీరు నిజామాబాద్ జిల్లాకు ఏ అభివృద్ధి చేశారో అది తెలియపల్సిందిగా మేము కోరుతున్నాం. గత 3-4 సంవత్సరాలుగా మామిడిపల్లి ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదు, మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదు, అర్సపల్లి ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఈ 3 పనులకు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పుడు పనులు చకచకా నడుస్తున్నాయి. మన ఇన్ని రోజుల మీద మనం పడుకున్నారా? ఎక్కడ ఉన్నారు? టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేశారు మీరు? కేంద్రంలో కూడా ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వమే ఉంది. నిజామాబాద్ జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించారు, ఎన్ని రైల్వే లైన్లు తెప్పించారు, ఎన్ని ఎక్స్టెన్షన్ రైళ్లు ఎక్కించారు. ఒక్కసారి మీరు చేస్తున్న ఆరోపణలు అసలు ఉందా లేదా అని గమనించి ఇంకోసారి ఆరోపణలు చేయాల్సిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, మరోసారి మా పెద్దల మీద విమర్శలు చేస్తే మాత్రం నగర కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాగే జవహర్ నవోదయ గురించి కూడా మీరు తప్పుడు ఆరోపణలు మాజీ మంత్రి గారి మీరు చేస్తున్నారు. ఆ విషయాలు పెద్దలు మా ఉర్దూ అకాడమీ చైర్మన్ రాయపి నమ్దాన్ గారు తెలియజేస్తారని మీకు పత్రికాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తూ, ప్రజలు ఇటువంటి అహంకారిని మరోమారు దగ్గరికి రానియకుండా ఓట్లతో బుద్ధి చెప్పాలని చెప్పి మీకు చెప్తున్నాను. అలాగే నిజామాబాద్ నగరంలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం
బీజేపీ మధ్యలో పోటీ అని అనడము ఒక హాస్యాస్పదం. వాపును చూసి బల్బ్ అంటున్నా అరవింద్, నువ్వు 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీరు ఏదో మీ కృషి వల్ల వచ్చినాయి అనుకుంటున్నారు, కానీ అది కొద్దిగా మాకు క్యాండిడేట్ నిర్ణయం కొద్దిగా అలసత్వం వల్ల మేము కాలేకపోయింది తప్ప మీ గెలుపు అది గెలిపే కాదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో నిజామాబాద్ నగర కార్పొరేషన్ కైవసం కాంగ్రెస్ పార్టీ తప్పక చేసుకుంటుందని తెలియచ్చు. అక్కడ ఏదో బైన్సాలో అందరూ సృష్టించి నిజామాబాద్ నగరంలో అప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడి వీడియోలను ఇక్కడ వైరల్ చేసి ఒక మతతత్వం మీద ఆ రోజు మీరు 25 సీట్లు గెలుచుకున్నారే తప్ప ప్రజలు బీజేపీ మీద గౌరవంతోనూ అభిమానంతో చేయలేదు. ఒక హిందూయిజంను ప్రొవోకేట్ చేసి అటు హిందూ ముస్లింను విడదీసి మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్న అరవింద్ రాబోయే రోజులు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే గుర్తు పెట్టుకోది, రాసి పెట్టుకో. ఆ రోజు ఏమో పెట్టుకుని నిజామాబాద్ నగరానికి వస్తావో మేము కూడా చూస్తాము. ఈరోజు పార్లమెంట్ మెంబర్గా ప్రజాస్వామ్యంలో వ్యక్తిగా పార్లమెంట్లో తన బాధ్యతలను మర్చి కేవలం ప్రచారానికి పరిమితమవుతున్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఆరోపించారు. గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను మొట్టమొదట నేను ఇప్పుడే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మూడా చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ జావేద్ అక్రమ్, సుమన్, మా కోపి ఎన్ఎస్ గారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ గారు, ఇతర మిత్రులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అసలు నవోదయ పాఠశాల అంశం అనేది, నవోదయ పాఠశాలల అభివృద్ధి అనేది ఒకసారి అరవింద్ గారు గుర్తు చేసుకోండి. పివి నరసింహారావు గారు మానవ వనరుల శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఉన్నప్పుడు నవోదయ పాఠశాలలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనేటువంటి కాంగ్రెస్ సంకల్పంతో ఆ రోజు మొట్టమొదట నిజాం సాగర్లో నగరానికి జిల్లాకు దూరంగా ఉన్నటువంటి మంచి వాతావరణ క్షేత్రంలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క రిజల్ట్స్ ఈరోజు ఏ విధంగా ఉన్నాయి విద్యలో అనేటువంటి విషయాన్ని మనం వేరుగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఆ రోజు ఉమ్మడి జిల్లాకు నవోదయ పాఠశాల నిజాం సాగర్ పరిస్థితి, నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్న విద్యార్థుల పట్ల శ్రద్ధ తీర్చడానికి కేంద్రం ద్వారా వచ్చేటటువంటి నవోదయ పాఠశాల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9 జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇస్తామనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం దాన్ని అనుమతించిందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నవోదయ పాఠశాల అనేది ఎక్కడ పెట్టాలా, అది ఏ పరిస్థితిలో ఉండాలా, దానికి ఎంత స్థలం కావాలా, ఇది ఇసుక పంచాయతీ కాదు. ఒక గ్రామానికి ఇసుక బాడల కొరకు ఇసుక నేను తీసుకపోతాను అనేటువంటి పంచాయతీ కాదు. విద్య మీద ఆలోచన ఉంది, విద్యాభివృద్ధి పట్ల చట్టం ఉంది, విద్యకు ఏ విధంగా విద్యార్థులకు ఆ ప్రాంతానికి సౌకర్యం ఉండాలనేటువంటి విషయం ఆలోచించే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఇది అరవింద్ గారు నిర్ణయం చేసేది కాదు, ఇక్కడ మేము ఉన్న వాళ్ళం నిర్ణయం చేసేది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థకు సంబంధించినటువంటి సెక్రటరీ, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాభివృద్ధి పట్ల నిర్ణయంలో భాగస్వామైనటువంటి ప్రభుత్వ అధికారులు, దాని తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఆ నిర్ణయం తీసుకుంటారనేటువంటి విషయాన్ని కూడా అరవింద్ గారికి విషయాన్ని అడుగుతా ఉన్నాను. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే నవోదయ పాఠశాల నిజామాబాద్ కు రావాల్సి ఉంది, అవసరం ఉంది, ఎక్కడ పెట్టాలనేటువంటి నిర్ణయం ఇంకా జరగలేదు. ఒకటేమో కడిగోట్ల కావాలని అన్నారు, రాకేశెట్టి ఆర్మూల కావాలని అన్నారు, మా సారెడ్డి కొత్తిమిల్ల కావాలని అన్నారు, ఉప్పళ్ళు పరాంజాగల కావాలని అంటున్నారు. కానీ దానికి 30 నుంచి 35 ఎకరాల స్థలం అవసరం ఉంది. ఆ 30 నుంచి 30 ఎకరాల స్థలం ఎక్కడ అనువుగా ఉంటుంది? ఆ విద్యా కేంద్రం ఏర్పాటు చేయడానికి అక్కడ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ రోజు ట్రిబుల్ బాసరలో ఏర్పాటు చేశామంటే సరస్వతి మాత దగ్గర ఏదైతే ట్రిబుల్ ఏర్పాటు చేశాం దాని వలన విద్యార్థులకు ఏ విధంగా లాభం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాలి. అదే విధంగా ఏ నిర్ణయం కానీ ఏం దృష్టి పెట్టుకొని సుదర్శన్ రెడ్డి గారిని ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడే మా సోదరుడు
ఉన్నట్టుగా వాస్తవాలు చెప్పినటువంటి విషయాన్ని ఈ జిల్లా అభివృద్ధి పట్ల కానీ, తాగునీటి పట్ల కానీ, సాగునీటి పట్ల కానీ, విద్యాభివృద్ధి పట్ల కానీ, మెడికల్ కాలేజ్ పట్ల కానీ, యూనివర్సిటీ పట్ల కానీ అన్నటువంటి విషయం మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యుడైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తగ్గించాలనేటువంటి మాట మాట్లాడి చక్కనగర్ పాదయాత్ర చేసి మర్చిపోయావా? అరవింద్ ఏం చెప్పావు ఆ రోజు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు? నువ్వు టిఆర్ఎస్ వాళ్ళు ఫ్యాక్టరీని నాశనం చేసినటువంటి వ్యక్తులు ప్రైవేట్ స్థలాన్ని నవోదయ పాఠశాలకు ఇస్తున్నామనేటువంటి మాట మాట్లాడుతుంది. ఇంత కూడా ఇందుకు కారణం లేదే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా, సభ్యుడిగా జీవన్ రెడ్డి గారు, సభ్యుడిగా సుదర్శన్ రెడ్డి గారు ఒక కమిటీని తీసుకొచ్చి నిజాం షుగర్ ఫ్యాక్టరీని పూర్వవ్యవహారాన్ని తీసుకొస్తామనేటువంటి విషయాన్ని దాన్ని ఆలోచించి 400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి 200 కోట్ల రూపాయల ప్రభుత్వ పరంగా కట్టింది వాస్తవం కాదా? మీకు తెలియదా ఈ విషయం? ఈ రోజు ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ ఓపెన్ చేయాలనేటువంటి విషయాన్ని అధికార యంత్రాంగం, ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కడ చేస్తే బాగుంటది, పాత స్థలంలోనే పెట్టాలా లేకపోతే దాన్ని పక్కకు మార్చాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో కేవలం అదొక ఉంటది మాట్లాడినప్పుడు ఒక జోకర్ ఉంటుంది, ఆ జోకర్ లాగానే మాట్లాడిపోయేటటువంటి పరిస్థితి కాదు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను. సుదర్శన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతావు. నీకు సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి, నీ కుటుంబానికి సుదర్శన్ రెడ్డి గారికి నీ తండ్రి గారు ఆ రోజు, సుదర్శన్ రెడ్డి గారు ఆ రోజు, సంతోష్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి విషయం, ఆ విధంగా యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి విషయం ఏం చేశారనేటువంటి మాట మాట్లాడుతున్నావు, ఏం చెయ్యము అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. సవాల్ చేస్తా ఉన్నాం. మేమేం చేశాం, నువ్వేం చేశావు? నువ్వు మళ్ళా 6 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నందిపేట దగ్గర 400 ఎకరాలు చేసుకున్నాం, 450 ఎకరాల భూమి ఇచ్చింది. ఒక్క ఇండస్ట్రీ తీసుకొచ్చారా? ఈ ప్రభుత్వం ఉంది, ఈ రోజు దేశంలో అధికారంలో ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 450 ఎకరాల భూమి ఉంది. ఒక్క ఇండస్ట్రీ తెచ్చి ఒక్క ఉద్యోగుడికి, ఒక్క యువకుడి కన్నా ఉద్యోగం ఇప్పించావు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఇస్తారా రేపు? దాన్ని అభినందిస్తాం. నేను పార్లమెంట్ సభ్యులుగా నీ బాధ్యతగా పార్లమెంట్ లో ఈ జిల్లాకు అవసరం ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి హీరో తీసుకొచ్చాము. ఇప్పుడే నేను మాట్లాడినట్టు 3 ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు 10 సంవత్సరాల నుంచి నత్తనాటం నడుస్తా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియదా? రైతాంగానికి తెలియదా? రైతు కూలీలకు తెలియదా? అందుకొరకే మాట్లాడేందుకు ఆలోచించాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.